హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే కిచెన్. సోరకాయ కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ముగ్గురు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని శనగపిండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండి కొంచెం ఫ్రై అయిన దాకా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, సోరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని అలాగనే తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మీకు వీలైతే ఇంకా ఆలు ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా శనగపిండిలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత కలుపుకొని అందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంక కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. సోరకాయ కుర్మా రెడీ అవుతుంది. పూరీలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.